వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అండ్ ఏవీ టీవీ. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఏవీ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇవాళ నేను మన బైకాట్ టర్కీ అనే దానికి సంబంధించినటువంటి ఒక వీడియోని నేను చేయబోతున్నాను. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. మీ అందరికీ తెలుసు, పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత మన వాళ్ళు ఆ ఉగ్రవాదుల స్థావరాలని అన్నింటినీ ఇచ్చేయటము, అటాక్ చేయటము, ఆ తర్వాత దానికి ప్రతిగా పాకిస్తాన్ అటు నుంచి డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ ఇట్లాంటివన్నీ పంపడం, ఇలాంటివన్నీ మనం చూసాం. సామాన్య జనాల్ని టార్గెట్ చేసుకుంది. మన ఉద్దేశం ఏంటంటే ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేయటమే. అయితే వీటిలలో టర్కీ అంటే తుర్కీ నుంచి వచ్చినటువంటి ఈ డ్రోన్లు కానీ ఇతర ఆయుధాలు కానీ మన మీద ప్రయోగించింది పాకిస్తాన్. అంటే టర్కీ అనేది ఆ దేశానికి, పాకిస్తాన్కి ఎలా సహాయం చేసిందనేది ప్రతి ఒక్కరికి కూడా మనకి అర్థమైంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎన్ని ఏం చేసుకున్నా కానీ మనకేం ప్రాబ్లం లేదు. S-400 వ్యవస్థ ఉంది కదా, అది మొత్తం కూడా ధ్వంసం చేసింది, మధ్యలోనే పేల్చిపడేసింది. అయితే పాకిస్తాన్ మనపై దాడులు పాల్పడినప్పుడు టర్కీను, అజర్బైజాన్ ఈ రెండూ కూడా ప్రత్యక్షంగా ఆ దేశానికి సహాయపడ్డాయి. అది భారతీయుల గుండెల్ని రగిలించేస్తుంది. టర్కీలో దారుణమైన భూకంపం వచ్చినప్పుడు వేల మంది చనిపోయారు, తర్వాత లక్షల మంది నిరాశ్రయాలు, చాలామంది గాయపడ్డారు. ఆ టైంలో ఆపరేషన్ దోస్త్ పేరుతో మనం చాలా హెల్ప్ చేసాం వాళ్ళకి. ఆ కృతజ్ఞత అనేది మర్చిపోయి కృతజ్ఞురాలుగా వ్యవహరించింది టర్కీ. అయితే మనపై పోరాటం చేయడానికి పాకిస్తాన్కి అడగకుండానే ఆయుధాలు ఇచ్చి పంపింది. అంటే దాని దౌర్భాగ్యం ఏంటనేది తెలుసుకోబోతుంది. దానికి తగ్గ ప్రతిఫలం అనేది, దానికి తగ్గ ఇబ్బంది అనేది ఇప్పుడు టర్కీ అండ్ అజర్బైజాన్ రెండూ కూడా మన దేశం నుంచి ఎదుర్కొంటున్నాయి. అవేంటి అన్నది ఇప్పుడు, అంటే ఆ బైకాట్ టర్కీ అనేది హ్యాష్ట్యాగ్ ఎందుకు నడుస్తుంది అన్నది నేను వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఏవీ టీవీని అండ్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక వీడియోలోకి వెళ్దాం. పాకిస్తాన్కి డ్రోన్లు కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ ఇలాంటివన్నీ కూడా యుద్ధ సామగ్రిని అన్నింటినీ కూడా అందించింది టర్కీ. ప్లస్ కరాచీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వాళ్ళ నేవీ షిప్ను కూడా పంపించింది. ఇది దీంతో భారత్తో లేనిపోని వైరం అనేది టర్కీ పెట్టుకుంది. అయితే ఇంతకుముందు మనం గమనించాము, మాల్దీవులు కూడా అదే పని చేసింది. మాల్దీవులు కూడా మనతో పెట్టుకొని ఏదో చైనాతో దగ్గర అవ్వాలని చెప్పేసి మనతో పెట్టుకొని చాలా దెబ్బతింది. తర్వాత టూరిజం దెబ్బతింది. చివరికి ఆ దేశ అధ్యక్షుడు మయూజు కాళ్ళబేరానికి రావాల్సిన పొజిషన్ వచ్చింది. ఇప్పుడు తుర్కీ పరిస్థితి కూడా అట్లానే ఉంది. అంతకంటే దారుణంగా ఉందని చెప్పుకోవాలి. దానికంటే కూడా ఎక్కువ ఉంది. ఇక భవిష్యత్తు కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పుకోవాలి. ఆపరేషన్ దోస్త్, నేను ఇందాక టచ్ చేసినట్టుగా ఆపరేషన్ దోస్త్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. టర్కీతో పాటు 2023లో టర్కీతో పాటు సిరియాలో కూడా పెద్ద భూకంపం వచ్చింది. వేల మంది నిరాశలైనప్పుడు అప్పుడు ఎవరు అడగలేదు మన్ని నువ్వు పంపించకూడదు అని, ఎవరు సహాయం చేయలేదు. ఫస్ట్ మన వాళ్ళే సహాయం చేశారు. మోడీ ఎమ్మటే రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి భారీ సహాయాన్ని మీరు ఇప్పుడు ఇంతకుముందు విజువల్స్లో చూశారు. ఈ విజువల్స్లో ఆ భారీ సహాయాన్ని పంపించింది అక్కడికి. అలాంటిది వాళ్ళు మర్చిపోయారు. ఆ విషయాన్ని వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. తర్వాత అంటే అక్కడికి మందులు పంపించాము, టెంట్లు పంపించాము, వైద్య సామాగ్రిని పంపించాము, తర్వాత వీళ్ళని పంపించాము, మన సైనికులను పంపించాము, వెలికితీత కార్యక్రమాలకి లేటెస్ట్ ఎక్విప్మెంట్లు పంపించాము. ఈ టర్కీకి చేసినటువంటి మానవతా సహాయం అంతా ఇంత కాదు. అప్పుడు ఉన్నది తయ్యిప్ ఎర్డోగాన్, ఇప్పుడు కూడా ఆయనే ఆ దేశాధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన భారత్కి పక్కా వ్యతిరేక అనమాట. ఈయన ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు మనకి వ్యతిరేకంగానే ఎప్పుడు పాకిస్తాన్కి అండగా నిలబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి పాకిస్తాన్కి అత్యంత సన్నిహితుడు కూడా. అయితే పాకిస్తాన్కే అతిగతి లేదు. బయట అప్పులు పుట్టడమే కష్టంగా ఉంది. బిచ్చగాళ్ళని సౌదీ అరేబియాకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో బతుకుతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అలాంటి పాకిస్తాన్కి ఎందుకు సహాయం చేసింది ఇది అన్నది అర్థం కావట్లేదు. ఇక్కడ మనం ఒక విషయం గమనించండి, అంటే మన దగ్గర నుంచి టూరిస్టులు తుర్కీకి కానీ అజర్బైజాన్కి కానీ పెద్ద మొత్తంలో వెళ్తుంటారు. 2024లో లెక్క చూసుకుంటే ఒకసారి టర్కీకి 3 లక్షల మందికి పైగా ఇండియన్స్ టూరిస్టులు అక్కడికి వెళ్ళారన్నమాట. అజర్బైజాన్కి అయితే 2.5 లక్షల మంది దాకా వెళ్ళారు. అయితే ఇప్పుడు వీళ్ళ ద్వారా, అంటే ఒక్కొక్క టూరిస్ట్ ద్వారా దాదాపు $1000 దాకా వాళ్ళకి డబ్బులు అనేవి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆదాయం అనేది అక్కడ వస్తుంది. అంటే మన డబ్బు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రెండు దేశాలకు వెళ్ళిందో ఆలోచించండి. అయితే ఇప్పుడు
అందుకనే వాళ్ళు ఈ తుర్కియో పాకిస్తాన్కి భారీగా సైనిక సహాయం చేయడాన్ని నిరసిస్తూ మండిపోయినటువంటి భారతీయులందరూ కూడా బైకాట్ టర్కీ అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో నినాదం చేశారు. నినాదంతోనే సరిపోలేదు, ఇప్పటికే ఆ దేశానికి వెళ్లకుండా మొత్తం క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. టూరిజం అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. విమాన టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, బంద్ అయిపోతున్నాయి. చాలా టూరిజం సంస్థలు మేము అక్కడికి ఇవ్వట్లేదు, మేము పంపించట్లేదు వాళ్ళని అని చెప్పి ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా టర్కీ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇవన్నీ మొత్తం కూడా వాళ్ళు మేము పంపట్లేదు, అక్కడికి టికెట్లు బుక్ చేయట్లేదు అని చెప్పేసింది. తర్వాత అంటే మనం పెట్టినటువంటి ఇంత డబ్బులు మొత్తాన్ని కూడా వాళ్ళు ఉగ్రవాదులకి ఖర్చు పెడుతున్నారు. మన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఉగ్రవాదులకి ఇచ్చి అవి మన దేశం మీదకే పోరాటానికి పంపుతున్నారు. వాళ్ళు ఏడాదికి దాదాపు $50 కోట్ల దాకా ఉగ్రవాదులకి తుర్కియో ఫండింగ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో మెసేజెస్ అనేది వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బైకాట్ టర్కీ అజర్బైజాన్ వల్ల ఈ రెండు దేశాలు ఇది ఆ రోజు పాకిస్తాన్తో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు సంబరాలు జరుపుకున్న విజువల్స్ ఇవి, తుర్కీ వాళ్ళు సంబరాలు జరుపుకున్న విజువల్స్ అవి. అంటే ఇంకొక ఇదేంటంటే తుర్కీలో యాపిల్స్ బాగా పండుతాయి. అక్కడ ఫుల్గా యాపిల్స్ ఉంటాయి. ప్రతి ఏటా కూడా అక్కడ నుంచి మనకి దాదాపు 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి యాపిల్స్ మన దేశానికి దిగుమతి అవుతూ ఉంటాయి. దాంతో ఇప్పుడు అవి కూడా బంద్ పెట్టేశారు. తుర్కీ ఎప్పుడైతే పాకిస్తాన్కి సహాయం చేసిందో వాటిని కూడా ఆ యాపిల్స్ దిగుమతిని కూడా మన వ్యాపారులు పూణే కానీ మిగతా చోట్ల వ్యాపారులు, ముంబై వ్యాపారులు కానీ వాళ్ళు బంద్ చేసి పడేశారు. అంటే పర్యాటకంతో పాటు యాపిల్స్ మీద వచ్చే డబ్బులు కూడా వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు దారుణంగా ఉంది. ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేసినందుకు టర్కీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ఎద్దగానే ఉంది, వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు, సస్తాడు, కానీ అక్కడ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు మాత్రం అనుభవిస్తున్నారు. దీంతో టర్కీ మార్బుల్స్, కార్పెట్స్, తర్వాత డిజైనర్ వేర్స్, ఫర్నిచర్స్, లైట్స్ ఇవన్నిటికి కూడా మనకి భారత్లో మంచి డిమాండ్ ఉంది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల బిజినెస్ మొత్తం కూడా టర్కీ లాస్ పోతుంది. 2023 భూకంపం తర్వాత తుర్కీ నిజంగా చెప్పాలంటే చాలా ఆర్థిక సంక్షోభంలో ఉంది. అక్కడ చాలా దారుణమైన పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం కానీ, వాళ్ళ కరెన్సీ లిరా కరెన్సీ క్షీణించిపోవడం కానీ, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చి బాగా ఇదైంది. 2024 వచ్చేసరికి మన వాళ్ళు కొంచెం పోవడంతో స్టార్ట్ చేసిన తర్వాత విదేశీ టూరిస్టులు 34% మంది భారతీయులే ఉంటారట అక్కడికి. కొంచెం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుట పడుతుంది. ఇప్పుడు ఈ బాయ్కాట్ కాల్తో మొత్తం ఆర్థికంగా చాలా బొక్క అనేది పడింది ఆ దేశానికి. సోషల్ మీడియాలో టర్కీపై బహిష్కరణ ఉద్యమం స్టార్ట్ కాగానే అక్కడ వాళ్ళు టూరిజం సంస్థ ఉంటుంది కదా తుర్కీకి సంబంధించింది, వాళ్ళు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు, మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మిమ్మల్ని అది చేస్తాం, మీకు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి. కానీ టర్కీ కానీ అజర్బైజాన్ కానీ సమ్మర్ ట్రిప్స్ అన్నీ కూడా రద్దయిపోయినాయి. దానికి బదులు గ్రీస్ వెళ్తున్నారు చాలామంది, బాలి వెళ్తున్నారు, మలేషియా వెళ్తున్నారు, థాయిలాండ్కి వెళ్తున్నారు. ఈ సమ్మర్ ట్రిప్లో వాళ్ళకి చాలా ఉపయోగం ఉండేది, అవన్నీ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. నిజంగా చెప్పాలంటే 1948 నుంచి కూడా తుర్కీది ఇదే పద్ధతి, పాకిస్తాన్కి వంతబడుతూనే ఉంది. అక్కడ పాలకులందరూ కూడా వంతబడుతూనే ఉన్నారు. బిజినెస్ మాత్రం మంది కావాలి, వాళ్ళు మాత్రం సహాయం మాత్రం పాకిస్తాన్కి చేస్తారనమాట. 2019 నాటికి రెండు దేశాల మధ్య $7.8 బిలియన్ వాణిజ్యం అనేది జరిగింది. ఇండియన్ కంపెనీలు అయినటువంటి టాటా మోటార్స్ కానీ, విప్రో కానీ, తర్వాత మహీంద్రా కానీ ఇవన్నీ కూడా తుర్కీలో బిజినెస్ కూడా చేస్తున్నాయి. వాటిలలో చాలామంది టర్కీ సిటిజన్స్ జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీటి పరిస్థితి కూడా ఒక గందరగోళంలో పడింది, వీటి మీద కూడా ప్రభావం పడింది. మనతో పెట్టుకున్నటువంటి మాల్దీవుల కంటే కూడా టర్కీకి ఎక్కువ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మన ఇండియన్స్ అంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మన శత్రు దేశాలకు టూరిస్టులుగా మనం వెళ్తే వాళ్ళు మనం కొనుక్కున్నటువంటి ఆ వస్తువులు కానీ లేకపోతే మనం పెట్టినటువంటి ఖర్చులు అన్నింటిలో ఆ డబ్బుల ద్వారా సగం మళ్ళీ మనని చంపడానికి ఉగ్రవాదులకి ఫండింగ్గా వెళ్తుంది. కాబట్టి అలాంటి దేశాలకి వెళ్లకుండా మనం గట్టి డెసిషన్ అనేది తీసుకోవాలి. వాళ్ళ వస్తువులు కూడా కొనకూడదు. వాటిని బైకాట్ చేయడం అనేది సోషల్ మీడియాలో స్టార్ట్ అయినటువంటి ఈ బైకాట్ అనేది మనమందరం కూడా స్వాగతించాలి. మన భారతీయులంతా స్వాగతించాలి. అందులో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, తర్వాత ముస్లింలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అంతమంది ఉన్నారు. ప్రతి భారతీయుడు కూడా దీనికి మనం సపోర్ట్గా నిలవాలి. అందరం కూడా మన సైన్యానికి అండగా నిలవాలి. ఇది ఇవాల్టి వీడియో. మీరందరూ కూడా దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఏవీ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.